నాగార్జున సాబ్ చూసారు. అంటే పాప ఎళ్ళింది కదా! మంచి హైలైట్ అయ్యిద్ది. ఇప్పుడు బాబుని తీసుకొద్దామని 'బిగ్ బాస్ 5' బాబుని తీసుకొచ్చారు. సో, బాబొచ్చాడు. బాబు ఏం చేశాడంటే అక్కడ ఇంకో సుద్దపూస తగిలింది. ఆ సుద్దపూస గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఆ సుద్దపూసొచ్చేసి హనుమంతు. పేరులో హనుమంతు ఉంది గానీ ఒంట్లో లేదు. ఆ పాపతో రొమాన్స్. లోపల అచ్చికి బుచ్చికలాడి మచ్చిక చేసుకుంటుంటే ఇక్కడ ఈ పాప అవునట్లు బాబు ఏటి చేస్తున్నాడని ఈ పాప బయట నుంచి ప్రేమ సందేశాలు పంపించేది. మాట మాట సీ కర్మ ఈ పాప వెళ్ళేటప్పుడు ఈ బాబు బాధపడ్డాడు. ఈ బాబు వెళ్ళేటప్పుడు ఈ పాప బాధపడ్డది. కాకపోతే అమ్మాయి అవ్వడం వల్ల సెన్సిటివ్ అవ్వడం వల్ల బాబు లోపల చేస్తున్న ప్రత్యాపారాన్ని ముందే గ్రహించింది. ఎందుకంటే పాప ఏం చేసిందో తెలుసు కాబట్టి బాబు ఏం చేస్తున్నాడో ముందే తెలుసుకొని ఆ బిగ్ షోలో నుంచి బయటకొచ్చాక బాబు, పాప విడిపోయారు. ఇదంతా నాగార్జున సాబ్ ఏం చేయలేదు గానీ, అలా జరిగింది. అందరికీ తెలుసు ఇదంతానా. యూత్ అందరికీ తెలుసు. కోడే కూసింది ఆ రోజుల్లో. దీని మీద టీవీ 9లో చర్చలు, టీవీ 5లో చర్చలు, ఎండ టీవీలో చర్చలు, మా టీవీలో చర్చలు, ఈ టీవీలో చర్చలు. ఏది ఈళ్ళ ప్రామాయణం ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే సెన్సేషన్ కాబట్టి ఆళ్ళిద్దరి మీద అబ్బో! చర్చలు నడిచేవి. దేశానికి ఇంపార్టెంట్ టాపిక్ గాబట్టి ఆ రోజుల్లో.